కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పర్వత సురేష్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం మంగళవారం అన్నవరం దేవస్థానానికి పాలక మండలి నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులలో మండల కేంద్రం శంకవరం గ్రామానికి చెందిన పర్వత సురేష్ ట్రస్టీగా నియామకంతో నియోజకవర్గంలోని పలువురు కూటమి నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పేద ప్రజల సేవ కోసం పదవులను ఆశించకుండా దివంగత ఎమ్మెల్యేలు పర్వత సుబ్బారావు, పర్వత చిట్టిబాబు, మాజీ డీసీసీబీ చైర్మన్ ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ నేత దివంగత వరపుల రాజా ఆశీస్సులతో వారి ఆశయ సాధన కోసం కష్టించి పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశాలతో సత్యదేవుని సన్నిధిలో భక్తులకు సేవ చేసే భాగ్యం కూడా కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవులకు ధన్యవాదాలు తెలిపారు. అన్నవరం దేవస్థానం పాలక మండలి రాష్ట్ర బోర్డుగా ఏర్పడి మొదటి బోర్డులోనే ట్రస్టీ కావడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు పర్వత సురేష్ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో 1993లో కార్యకర్తగా ప్రారంభమైన నాటి నుంచి ప్రతిపాడు నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యునిగాను, నియోజకవర్గం ప్రచార కార్యదర్శిగాను, ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగాను, ప్రతిపాడు నియోజకవర్గం చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గాను విశేష సేవలు అందించారు. ట్రస్టీగా నియమితులైన సురేష్ మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభను కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుబ్బ, టీడీపీ మండల అధ్యక్షుడు ఈగల దేవుళ్లు, టీడీపీ నేతలు బొర్రావాసు, వరప్రసాద్, చెట్ల శ్రీను, దాసరి రాకేష్, రౌతు శ్రీను, ఇసరపు వరప్రసాద్, కొల్లుబోయిన రాజు, పిల్లా గంగాధర్, ఈగల త్రిమూర్తులు, కానేటి వెంకటరమణ, బందెలి పాపారావు, అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తారు దయించి అందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చెప్పేసి పేరు పేరున మీ అందరికి కూడా మరొకసారి మనవి చేస్తూ నాకు చక్కటి అవకాశాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు. నాకు నాయకుడు మరి స్వర్గీయ వరపుల రాజా గారి ఆశీస్సులతో ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం పనిచేస్తానని, నియోజకవర్గ వ్యాప్తంగా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా మరి స్పందిస్తానని చెప్పేసి మనవి చేస్తూ సత్యదేవుడి ఆశీస్సులు మరి నా గ్రామం మీద కానీ, మా మండలం మీద కానీ, మా నియోజకవర్గం మీద కానీ తెలుగుదేశం పార్టీ యావత్తు శ్రేణుల మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికి కూడా తక్కువ టైంలో నాకందరికీ అభినందనలు తెలియజేయడానికి వచ్చిన నా సోదర శంకవరం కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మరి నేను అనేక సందర్భాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా మొట్టమొదటగా ఎందుకంటే నన్ను నమ్ముకున్న నాయకత్వం బాగుండాలి, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు బాగుండాలి, నన్ను నమ్ముకున్న నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు బాగుండాలి, అభివృద్ధిని ఆకాంక్షించి నేనే పదవి చేపట్టలేదు. అయినా సత్యప్రభ గారు మరి సోదర భావంతో నన్ను అన్నయ్య గారు మీరు పదవి చేపట్టాలి, ఇది స్థానిక అవసరం అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాన్ని శిరవాయిస్తూ మరి నాకు రాజకీయ గురువు స్వర్గీయ పర్వత సుబ్బారావు గారు కానీ మరి అదేవిధంగా నిస్వార్థపరుడు జిల్లా మాజీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు గారు నాకు ఈ స్థానాన్ని కల్పించడం జరిగింది. వారి మేలును మరవకుండా వారి ఆలోచనలు, వారి ఆశీస్సులతో సత్యప్రభ గారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ పదవి బాధ్యతలు అప్పచేయడం జరిగిందో ఖచ్చితంగా కాకినాడ ఒక పని మీద వెళ్ళినప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ రావడం జరిగింది. మరి దానికి నన్ను అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా స్టేట్ బోర్డు అయిన తర్వాత మొట్టమొదటిగా మరి శాసనసభ్యులు సత్యప్రభ రాజా గారు నా మీద నమ్మకంతో, విశ్వాసంతో నా పేరు సిఫార్సు చేయడం జరిగింది. మరి వారి నమ్మకాన్ని కానీ అదేవిధంగా ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మా యువ నాయకుడు లోకేష్ గారు కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి బీజేపీ అధ్యక్షులు మరి మాధవ్ గారు కానీ మా ఒక నమ్మకంతో మాకు ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ పదవి అధికార హోదా కాకుండా ఒక సేవగా భావించి సత్యదేవుడి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరి సత్యదేవుడి ఆశీస్సుల కోసం వచ్చే వాళ్ళందరికీ కూడా సేవ చేసుకుని తద్వారా దేవుని సేవలో